మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంత మంచి కార్యక్రమంలో, గొప్ప కార్యక్రమంలో ఈరోజు మన స్కూల్లో, దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసే అవకాశాన్ని నాకు కల్పించిన మన సంతోష్ గారికి కానీ, భాను మేడం గారికి కానీ, ఇక్కడ ఉన్న సార్ కానీ, స్టాఫ్ అందరికీ, టీచర్స్ కానీ, ప్రతి ఒక్కరికి కూడా మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫున, బ్లడ్ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడూ కూడా ఆగస్టు 15 అంటే జెండా వందనం కార్యక్రమంలో పాల్గొంటాం. ఫస్ట్ టైం ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్కి గత 4 సంవత్సరాలుగా ఒక బంధం అనేది ఉంది. అదేంటి అంటే మన శ్రీ యువసేన ద్వారా తండ్రిని కోల్పోయిన ఒక 80 మంది చిన్నారుల్ని మనం చదివిస్తున్నాం. అందులో 6 పిల్లలు ఓన్లీ దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మన స్కూల్లో 10th క్లాస్ పాస్ అయిన తేజస్ని కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. స్కూల్లో టాప్ 3 కింద వచ్చింటాను. ఈ ఇయర్ 4 స్టూడెంట్స్ని మనం జాయిన్ చేసాం. 2 ఆడపిల్లలు, కవల పిల్లలు, ఒక అమ్మాయి, ఒక బాబు, మొత్తం 4, టోటల్ 6 దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో మన శ్రీ యువసేన ద్వారా చదువుకుంటున్నారు. ఫస్ట్ మేము 2 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు. తను ఎవరంటే భానుగుడిలో మహేంద్ర మెటేవల స్వీట్ షాప్ ఉంటుంది, దాని అధినేత మహేంద్ర కుమార్ గారి వాళ్ళ అబ్బాయి హేమంత్. సతీష్, మనం చాలా స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం, జగన్నాథపురం సర్కిల్ ఆ ఏరియాలో దగ్గరగా ఉన్న పిల్లల్ని నువ్వు దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చెయ్యి, నేను సంతోష్ గారికి చెప్తానని చెప్పి అన్నాడు. ఎందుకు అక్కడే జాయిన్ చేయమని నువ్వు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి నేను ఆ రోజు హేమంత్ని అడిగాను. సతీష్, మనం డబ్బులు పే చేస్తే ఏ స్కూల్లో అయినా ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్ నేర్పిస్తారు. కావున నువ్వు ఖచ్చితంగా ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న పిల్లల్ని నువ్వు దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయని చెప్పి ఆ రోజు నాకు హేమంత్ అని చెప్పడం జరిగింది. చెప్పినట్టే అవతల వీధిలోనే వాళ్ళ ఇల్లు, ఆ 2 పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసాం. 10th క్లాస్ పూర్తయింది. వాళ్ళ సిస్టర్ ఇప్పుడు 9th క్లాస్కి వచ్చింది. మరొక 4 పిల్లల్ని జాయిన్ చేసాం. మన పిల్లల్ని చదివించే పిల్లలకు కూడా ఒక మంచి డిస్కౌంట్ సారో మేడము ఫస్ట్ హేమంత్ గారు చెప్పారు. తర్వాత 4 పిల్లలకి కూడా నేను హేమంత్ గారితో చేయించలేదు, సంతోష్ సార్కి, భాను మేడంకి నేనే డైరెక్ట్ కాల్ చేసి మేడం ఈ ఒక 4 పిల్లల్ని నేను జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను మన స్కూల్లో, వాళ్ళ జగన్నాథపురం ప్రాంతం వాళ్ళు, కొంచెం ఎంతవరకు వీలైతే మీరు అంతవరకు తగ్గించినట్టయితే వాళ్ళకి ఫీజు పే చేస్తే డోనర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ అమౌంట్ మేము ఇంకొక స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి అవుతుందంటే, సార్ అసలు ఇబ్బంది ఏం లేదు, ముందు వాళ్ళని పంపించండి, ఫీజు కోసం అది మాట్లాడకండి, ముందు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసేయండి, అంతే, ఫీజు కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కనీసం నేను ఎటువంటి ఫీజు వాళ్ళకి పే చేయకుండా వాళ్ళ స్కూల్ బుక్స్ ఇవ్వడం కానీ, డ్రెస్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళని స్కూల్లో అడ్మిట్ చేసుకున్నందుకు ఒక్కసారి నేను మీ అందరి సమక్షంలో, టీచర్స్ సమక్షంలో, స్టాఫ్ సమక్షంలో, పిల్లల సమక్షంలో భాను సార్కి, మన భాను మేడంకి, సంతోష్ సార్కి ఒక్కసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి గట్టిగా క్లాస్ కోసం భాను మేడంకి సార్. అంటే సార్ పిల్లల కోసం మాట్లాడండి అన్నారు. నిజంగా పిల్లల కోసం ఏం మాట్లాడాలో అయితే నాకు తెలియదు. అంటే మనం చెప్పిన అంటే చిన్నపిల్లలకి అది ఏం అర్థం అవ్వదు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలమ్మా. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ, అంటే మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, మనం బాగా కష్టపడి పిల్లల్ని ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకు ఒక మంచి విద్యను అందిస్తే వాళ్ళు బాగా చదువుకొని మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు, వాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పి ఇలాంటి స్కూల్స్లో జాయిన్ చేస్తారు. కావున మీరందరూ కూడా బాగా చదువుకొని మంచిగా సక్సెస్ అయ్యి భవిష్యత్తులో మీరు కూడా వేరొకరికి హెల్ప్ చేసే విధంగా తయారవ్వాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చదివే స్కూల్ అటువంటిది. ఎందుకంటే మేము చదివించిన అమ్మాయే ఇందులో టాప్ 3లో 10th 580 అబోవ్ తనకి తేజస్వినికి రావడం జరిగింది. అలాగే మీరందరూ కూడా మంచిగా చదువుకుని మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా నేను ఒక మాట చెప్తున్నానమ్మా. అదేంటి అంటే మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా, మీ బంధువులు అవ్వచ్చు, మీ చుట్టుప్రక్కల వారు అవ్వచ్చు, ఎవరైనా ఒక ఫాదర్ని లాస్ అయిన బాబు కానీ, లేదా వారు బాగా చదువుకుంటూ
ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ ఫాదర్ హెల్త్ ఇష్యూ వల్ల ఆ ఇయర్ ఫీజు కట్టుకోవడం కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ మీ దృష్టికి ఒక స్టూడెంట్ సమస్య అనేది వస్తే ఖచ్చితంగా మీరు భాను మేడం దగ్గర నా నెంబర్ తీసుకుని సార్ మేము ఎలా దుర్గాప్రసాద్ స్కూల్ స్టాఫ్ టీచర్ని మాట్లాడుతున్నాం, మాకు తెలిసిన స్టూడెంట్ ఎలా ఉన్నారు, ఒక పాప ఎలా ఉన్నారని చెప్పి మీరు నా దృష్టికి తీసుకురండి అమ్మా. మీరు నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఇయర్కి ఆ స్టూడెంట్కి ఒక 20,000 అయితే మనం శ్రీ యువసేన ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అలా ఎవరైనా ఉంటే మాత్రం మీరు భాను మేడం ద్వారా నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మనం ఏంటంటే ఆ అమౌంట్ ఆ స్టూడెంట్తో వాళ్ళ మదర్కో చేతికి ఇవ్వడం అనేది జరగదు. వాళ్ళు ఇప్పుడు ఏ స్కూల్లో అయితే చదువుకున్నారో ఆ స్కూల్కి పే చేస్తాం, లేదంటే కాలేజ్ చదువుకుంటే కాలేజ్కి పే చేస్తాం. మనం ఏంటంటే వాళ్ళకి ఇచ్చినట్టు ఒక ఫోటో తీసుకుంటాం, వీడియో తీసుకుంటాం, కానీ డబ్బులు అయితే మాత్రం నేరుగా వాళ్ళు చదివే స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్తుంది. ఇది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.